సర్కార్ పగ రైతన్న దగ మార్కెట్ల నిండా ధాన్యం కాంటా పెట్టని ప్రభుత్వం ఆరు బయటే ఆరుబోత ముగుళ్ళైతే రైతు గుండె దడ వడ్లు మక్కల కుప్పలతో నిన్న కొనుగోలు కేంద్రాలు కల్లాలు రోడ్లపైన రోజుల తరబడి తప్పని పడిగాపులు కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో రోడ్డున పడ్డ అన్నదాతలు మనస్తాపంతో మెదక్ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య. ఓ దిక్కు వానాకాలం దగ్గరికి వస్తున్నది, వ్యవసాయం పనులు మొదలు పెట్టవలసిన సమయం ఇది. కానీ యాసంగి ధాన్యమే కొనే దిక్కులేక రైతులు రోజుల తరబడి అరిగోసపడుతున్నారు. ప్రభుత్వం కాంటా వేయకపోవడం, వేసిన మిల్లులకు తరలించకపోవడంతో వ్యవసాయ మార్కెట్లు కొనుగోలు కేంద్రాల కల్లాలు చివరికి రోడ్లు ఎక్కడ చూసినా వడ్లు మక్కలు రాసులు పేరుకుపోయి వాటిని కాపాడుకునేందుకు తిండి తిప్పలు మాని నానా అవస్థలు పడుతున్నారు. దారుల వెంట చెట్ల కింద నిరీక్షిస్తూ దిగులు చెందుతున్నారు. ఆరుగలం కష్టపడి పండించిన పంటను కొనకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో తీవ్ర మనస్తాపానికి లోనవుతున్నారు. మరోవైపు ఎక్కడ చెడగొట్టు వాన పడి ఉన్నదంతా ఊడ్చుకపోతుందనని ఆందోళనకు గురవుతున్నారు. ఇక్కడ కనిపిస్తున్నది జడ్చర్ల వ్యవసాయ మార్కెట్లోని దుస్థితి. మార్కెట్ లోపలే కాదు బయట కూడా పోగైన ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్న రైతులు. ఇక వాన పడాలే, ఇక రైతు గుండెలే చెరువులు అయిపోతాయి. రైతు గుండె ఆగిపోయినా కూడా ఆగిపోతుంది. ఇంత ధాన్యం రాసులు ఏంది ఇవాళ 20వ తారీఖు. పుసుక్కున వాతావరణం ఎప్పుడు మారేది కూడా తెలియదు. వాతావరణం మారి వర్షం కొట్టిందో ఇవంతా తడిధాన్యమేగా. దీన్ని కొనేటోడు ఉండడు, దీన్ని పట్టించుకునేటోడు ఉండడు. ఆరుగాలం కష్టపడ్డ రైతు పొద్దనక రాత్రనక చంటి బిడ్డలాగా పంటను కాపాడుకొని ఇట్లా పుట్ల కొద్ది రాసులు తీసిన రైతు ఇక ఏడుపు ఒక్కటే తక్కువ అవుతుంది, సచ్చుడు ఒక్కటే తక్కువ అవుతుంది పుసుకున్న వర్షం పడితే. నిన్న మిల్లర్లందరికీ వార్నింగ్లు ఇచ్చినట్టు చేసిండు గారు రేవంత్ రెడ్డి గారు. మిల్లర్లందరికీ ఇచ్చినట్టు చేసిండు, వార్నింగ్ ఇచ్చినట్టు చేసిండు, కొనాలని చెప్పిండు. గిన్ని రాసులు ఉన్నాయి, మరి గిన్ని బత్తాలు ఉన్నాయి, వర్షం ఏమన్నా పడితే ఇన్ని గుండెలు ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. మరి రాష్ట్ర సర్కార్కు సోయి లేదా, సిగ్గు లేదా, బుద్ధి లేదా? అసలు ఈ రైతులను ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాళ్ళు పంటలు పండించి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు 4 ముద్దలు పెట్టే కష్టం చేసిండు. వాళ్ళని ఇంత నిర్లక్ష్యంగా ఇడిచిపెట్టి మీరు ఆటలాడుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? పోనీ ఇన్ని రాసుల వడ్లు ఈ తెలంగాణ పేపర్లో బాగానే వేసిండు, మరి అక్కడ ఫామ్ హౌస్లు ఉన్నాయనైనా బయటకు వచ్చి ఇన్ని రాసులు ఆగమయ్యే పని ఉన్నది, ఇన్ని వడ్లు నాశనమయ్యే పని ఉన్నదని అక్కడ ఉన్నోడు వచ్చి మాట్లాడాడు. అక్కడ ఉన్నోనికి ఉలికి ఉండదు, ఇక్కడ ఉన్నోనికి పలుకుండదు. మరి ఏం చేస్తారో ఈ రైతులను చూడాలి. ఇన్ని వడ్లను ఏం చేస్తారు, ఇంత కష్టాన్ని ఏం చేస్తారు? నీలపాలు చేస్తారా, లేకపోతే వాళ్ళకు మంచి ధర కట్టించి కొంటారా, ఏం చేస్తారనేది ప్రభుత్వం నుండి ప్రతిపక్షాన్ని రెండింటిని కూడా అడగాలి, రెండింటి భారతం కూడా పట్టాలి.